ఓం శ్రీ గురుభ్యో నమ. వైశాఖ బహుళ నవమి నాడు ఆంజనేయ స్వామి జన్మదినం అండి. వారి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందామండి. ఈ సనక కుమారులు సనస్కందనలు ఉంటారు. వాళ్ళు వైకుంఠంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ జై విజయులు అడ్డుకుంటారు. అడ్డుకున్నప్పుడు ఏమంటే వాళ్ళు శాపం ఇస్తారు. శాపం ఇస్తే వాళ్ళు పాపం బాధపడి విష్ణుమూర్తిని అడుగుతారు, అయ్యా మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేమని. అయితే ఆయన అడుగుతాడు, మీరు 3 జన్మలు శత్రువులుగా ఉంటారా, 12 జన్మలు మిత్రులుగా ఉంటారా అని. వాళ్ళు శత్రువులుగా ఉంటారు. వాళ్ళే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణ కుంభకర్ణులు, శిశుపాలుడు, దంతవర్కులు. అయితే ఏంటంటే ఇప్పుడు మనం రావణ కుంభకర్ణుల గురించి చెప్పుకుంటున్నాం. ఈ రావణుడు పెట్టిరేగిపోయి దేవతల్ని, ఋషుల్ని, వాళ్ళని కూడా చాలా బాధలు పెడుతుంటాడు. వాళ్ళందరూ వెళ్ళి మొరపెట్టుకుంటారు విష్ణుమూర్తికి. సరే, అతను అవతారం దాల్చుతానంటాడు. అందరూ కూడా ఈ సందర్భంగా భూమి మీద వాళ్ళ జన్మలు ఎత్తుతారు. అందరూ కూడా రాముడు అదే శ్రీమన్నారాయణుడు దశరథుడికి కుమారుడిగా పుడతాడు. అదే లక్ష్మణస్వామి అంటే ఆయన శయనించేటువంటి ఆదిశేషుడు అతని తమ్ముడుగా పుడతాడు. అలాగే అంతకు పూర్వమే జాంబవంతుడు వచ్చున్నాడు. అంటే అతను ఇంకో కార్యం మీద వస్తాడు. ఏంటి, సృష్టి ప్రారంభంలో ఆవలిస్తే బ్రహ్మదేవుడి నుంచి వచ్చారంటారు నోట్లోంచి. సరే, ఇలాగే మళ్ళీ ఇంద్రుడి తాలూకు అంశగా వాలి వస్తాడు. సూర్యభగవానుడు అంశగా సుగ్రీవుడు వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి ఏంటంటే ఇది రామాయణంలో మనకి చాలా ముఖ్యమైన పాత్ర. ఆ ధర్మానికి, నీతికి, న్యాయానికి అంతటికి కూడా మనం ఆ భగవంతుడిని, రాముడిని చెప్పుకుంటాం. ఇతను బలానికి, బుద్ధికి ఏమండి ఇతన్ని మనం చెప్పుకోవాలి. ఈ ఆంజనేయ స్వామి ఏమిటంటే శివుడి తాలూకు అంశ అండి. శివుడు ఆయన కూడా వస్తాడు, ముఖ్యమైన పాత్ర కదా. వస్తే అమ్మవారు వస్తానంటారు. అమ్మవారిని అన్నీ అయిపోయాయి పాత్రలు స్థిరంగా అంటే ఆవిడేంటంటే తోకగా వస్తానంటారు. అదే పెద్దలు చెప్తారు, లాంగోపనిషత్ అని చెప్పేసి ఉపనిషత్తు కూడా ఉందంటారు. సరే, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం దీనిలోకి. మనకి ఈ అంజనాదేవి, కేసరి అని ఉంటారు. వాళ్ళకి పుత్రుడిగా పుడతాడు. వాయుదేవుడికి ఔరస పుత్రుడు. పుట్టిన వెంటనే ఇతను ఆకాశానికి వెళ్తాడు. వెళ్ళిపోయి అదేదో చంద్రబింబం అనుకుని దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడే వచ్చినటువంటి ఆ రాహుకేతువులు ఉంటారు కదా, రాహుకి ఏంటంటే గ్రహణం టైము, అతను పట్టుకోవాలి, ఇతను పట్టుకుంటున్నాడని వెళ్ళి అతను ఇంద్రుడికి చెప్తాడు. ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొడితే అతని తలక దవడ దెబ్బతింటుంది, భూమి పడిపోతాడు. పడిపోయినప్పుడు వాయుదేవుని కోపం వచ్చి గాలిని స్తంభింపచేస్తాడు. అప్పుడు బ్రహ్మ, దేవతలు అందరూ కూడా వచ్చి ఈయనకి అనేకమైనటువంటి వరాలు ఇస్తారు. అందరూ కూడా వరాలు ఇచ్చిన తర్వాత ఇలా కొంతకాలం జరుగుతుంది. ఇతను ఈ చిన్న చేష్టలు ఎలా ఉంటాయంటే తెలియదు కదా. అతను ఏంటంటాడు, ఇల్లు తీసి పందిరి వేస్తారంటారు. అలాగా ఈయన ఏం చేస్తాడంటే అక్కడ పర్ణస్థానాలు అవి కూడా కూలదోయడం, వాళ్ళు చితుకులు తెచ్చుకుంటే హోమానికి పాడు చేయడం, ఇవి చేస్తుంటే వాళ్ళందరూ చూసి ఇంకా ఇతను ఎలాగా అని చెప్పేసి వాళ్ళు ఒక శాపం ఇస్తారు. అదేంటంటే, నీ బలం నువ్వు గుర్తించకపోదుగా. కానీ ఇతనికి చాలా అమితమైనటువంటి బల పరాక్రమం, ఎందుకంటే వరాలు కూడా ఉన్నాయి కదా దేవతలవి. అయితే పాపం ఇతను అప్పటి నుంచి సరే అయిపోతుంది. ఇతనికి మన సూర్యభగవానుడు గురువు గారు అతను తూర్పుకు వెళ్తే తూర్పు నుండి, పశ్చిమకు వెళ్తే పశ్చిమానికి వెళ్ళి ఇతను విద్యను అభ్యసిస్తారు. ఇతనికి అనిమాది అష్టసిద్ధులన్నీ కూడా వస్తాయి. సరే, ఇతనికి ఇలా ఉంటే అక్కడ కిష్కిందలో ఏంటంటే వాలి, సుగ్రీవుడు, అన్నదమ్ములు ఉంటారు. ఒకసారి ఏంటంటే ఆ దుందుబి దీని యుద్ధంలో మా లోపల యుద్ధం జరుగుతూ ఉంటుంది. రక్తం వచ్చేస్తుంటుంది విపరీతంగా. అన్నక అంతకాలంకి రాడు. అతను ఏం చేస్తాడంటే ఆ శిల మూసేస్తే వాడు దుందుబి అనేవాడు చచ్చిపోయాడు. ఇతను వస్తాడు. వచ్చి నువ్వు నన్ను కోరుండి ఇక్కడ చేసావు ఇలాగా అని చెప్పేసి తమ్ముడి మీద కోపడి అతని భార్యని ఈయన తీసుకుని, ఏమండి అప్పటికే ఆయనకి భార్య ఉంటుంది తారా అని, ఎవరికి, వాలికి. సరే, ఆవిడ చేసి ఇతను నగరం నుంచి బహిష్కరించేయడం కాకుండా అతన్ని అస్తమానం కొడుతూ ఉంటాడు వచ్చినప్పుడల్లా. ఆ అన్నకి భయపడిపోయి అతను ఋష్యముఖ పర్వతం మీద ఉంటాడు. అక్కడ కథ ఏంటంటే ఋష్యముఖ పర్వతం మీద ఒకసారి ఈ దుందుబి ఉంటాడు కదా, అతను చంపిన తర్వాత ఒక్కసారి అతన్ని విసిరేస్తాడు. వాలి విసిరితే అక్కడ ఆ పర్వతం పడుతుంది. అక్కడ మతంగ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు చేసుకుంటుంటే ఎవరు ఇలా చేస్తారని చూసి, సరే
ఎవరైతే విసిరాడో వాడు ఈ ప్రాంతంకి వస్తే వాడు మరణిస్తాడని ఆయన ఘోరమైన శాపం ఇస్తారు. సరే, అంచేత వాడు భయపడి ఇక్కడికి రాడు ఋషిముఖ పర్వతం మీదకి. అంచేత ఈయన దాన్ని ఎంచుకున్నాడు. ఈయనకి సచివులు ఉంటారు 4. దాంట్లో ఆంజనేయుడు ముఖ్యమైన వాడు. ఇలా ఉన్నట్టయితే ఈ దశరథ కుమారుడైనటువంటి రామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి ఆ కైకేయి అడిగినటువంటి వరం వలన వాళ్ళు ఆ అడవులకు రావాల్సి వస్తుంది 14 ఏళ్ళు. సరే, అడవుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ రావణాసురుడు మారీచుడు మాయతోటి రావణాసురుడు యతివేషంలో వచ్చి అమ్మవారిని పట్టుకెళ్ళిపోతాడు. రాముడు చాలా చింతాక్రాంతుడే ఇలా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతుంటే ఆ కబధుడనేవాడు ఏంటంటే వాడు రాక్షసుడు. వాడి పేరు ధనువు. వాడు శాపం వలన అలా అవుతాడు. ఆ శాపం పోతూ రావణాసురుడు అతన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గోతులో వేస్తారు అదో కదా. సరే, అతని రూపం వచ్చిన తర్వాత చెప్తాడు ధనువు అనే అతను ఆకాశంకి వెళ్ళిపోతూ, నాయన రామ, సుగ్రీవుడు అనేవాడు ఋషిముఖ పర్వతం దగ్గర ఉంటాడు, అక్కడికి నువ్వు వెళ్ళు, ఆయన నీకు సహాయం చేస్తారని. సరే, వాళ్ళేమో ఈ మధ్యన శబరి ఆశ్రమం చూసుకుని వస్తారు. పంపా సరోవరం ఆ తటాకం దగ్గరికి వస్తారు. అక్కడ తిరుగుతూ ఉంటారు అన్నమాట. తిరుగుతూ ఉంటే వీళ్ళని చూసి సుగ్రీవుడు భయపడతాడు. అయ్యో, మా అన్న వాలి పంపించుంటాడు వీళ్ళని, చాలా బలంగా ఉన్నారు, చూస్తుంటే ధనుర్బాణాలు ధరించారు, నారచర్యలు కట్టుకున్నారు అని భయపడుతూ ఉంటే ఆంజనేయ స్వామి అప్పుడు ఆయన, నేను వెళ్ళి అడుగుతాను, నువ్వేం భయపడకు అని చెప్తాడు. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక సన్యాసి వేషంలో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతాడు, ఎవరు మీరు? ధనుర్బాణాలు ధరించారు, చూస్తూ ఉంటే మీరు చాలా బలవంతుల్లా ఉన్నారు, చూస్తే రాజస్థం ఉట్టుపడుతోంది, తర్వాత మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతాడు. అడిగితే రాముడు లక్ష్మణుడి వైపు తిరిగి అంటాడు, నైనా లక్ష్మణ, ఇతను 4 వేదాలు అభ్యసించినట్టున్నాడు, ఎక్కడ అనుదాత స్వరితాలతోటి మాట ఉంది, ఎక్కడా కూడా మాట్లాడుతున్నప్పుడు ఏ విధమైనటువంటి అవలక్షణాలు కూడా ముఖంలో కనిపించట్లేదు అని చెప్పి నువ్వు అడుగు అంటాడు. సరే చెప్తాడు. అప్పుడు లక్ష్మణ స్వామి చెప్తాడు కదంతా, మేము ఇలా దశరథుడి తాలూకా కొడుకులం, ఈ కారణం వలన అడవులకు వచ్చాం, మా అన్నగారి భార్యని సీతాదేవిని ఎవరో పట్టుకుపోయారు అని చెప్తాడు. సరే, మీరు బాధపడకండి, రండి, మా రాజు అయినటువంటి సుగ్రీవుడు మీకు సహాయం చేస్తాడు అని తీసుకుని వెళ్తాడు. వాళ్ళిద్దరికీ అగ్ని అక్కడ వేల్చి ఆ అగ్ని సాక్షిగా కూడా వాళ్ళకి స్నేహం కుదురుస్తాడు ఆంజనేయ స్వామి. కుదిరించిన తర్వాత అప్పుడు సుగ్రీవుడు చెప్తాడు, నేను నీ భార్యను వెతికి తీసుకొస్తానని. సరే, నగలు చూపెడతారు. ఆవిడ అమ్మవారు వెళ్తూ నగలు పడేస్తుంది. ఆ నగల్ని తీసుకొచ్చి ఇవేనా అంటే పాపం రామస్వామి చూసి ఆ రామచంద్రుడు చాలా దుఃఖిస్తాడు. దుఃఖించిన తర్వాత ఏం బాధపడద్దు అని చెప్తారు. చెప్పిన తర్వాత వాలిని రామచంద్రుడు సంహరిస్తాడు. అప్పుడు చాలా వచ్చి బాధపడుతుంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఆవిడని ఓదారుస్తాడు. అది తప్పదు, అందులో దుర్మార్గుడిని భర్త, సరే ఇలా చేశాడంటే అయిపోతుంది. అయిపోయిన తర్వాత అంగదుడిని యువరాజు చేస్తారు. చేసిన తర్వాత సరే, ఒక మంచి రోజు చూసి మనం వెతకాలి, ఆ వానాకాలం అది ఉంది, అది వెళ్ళిన తర్వాత వెతుకుదాం సీతాదేవి కోసం అన్వేషణ. నేను ఆ అన్వేషణకి అప్పుడు సుగ్రీవుడు ఏ ప్రాంతాలు ఎలా ఉంటాయి అన్నీ కూడా ఈ వానరులకు చెప్తాడు. వానరులకు చెప్పిన తర్వాత ఇక్కడ అంగదుడిని దక్షిణాదికి వెళ్ళమంటాడు, దానికి నాయకుడిగా చేసి. దాంట్లో జాంబవంతుడు, ఆంజనేయ స్వామి ఉంటారు, ఇంకా అనేక వీరులు ఉంటారు. వాళ్ళందరూ వస్తారు, దక్షిణ తీరంలో వచ్చి ఒక చోట ఉంటారు. ఉంచిన తర్వాత ఈ లోపల ఏమవుతుందంటే వాళ్ళ గుహలో ప్రవేశిస్తారు. చాలా తిరుగుతూ ఆ గుహ ఏంటంటే స్వయం ప్రభ అని చెప్పేసి ఒక తపస్విని, అదేంటంటే హేమ అనేటువంటి ఆవిడ స్నేహితురాలిది. అది మయుడు అది దాన్ని తయారు చేస్తాడు. సరే, ఇంద్రుడు అతన్ని సంహరిస్తాడు. సంహరించిన తర్వాత అప్పటి నుంచి ఆవిడ దానిలో ఉంటుంది. చాలా దానిలో ధనరాశులు అవి ఉంటాయి. అయితే వీళ్ళు బయటకు రాలేకపోతారు, చాలా నీరసించిపోతారు. అప్పుడు స్వయంప్రభ చూస్తుంది, ఆంజనేయ స్వామిని అడుగుతుంది. ఆంజనేయ స్వామి అక్కడ రామకథ చెప్తాడు మళ్ళీ. అప్పుడు మళ్ళీ మామూలే దశరథుడి తాలూకా కొడుకు రాముడు, లక్ష్మణుడు కలిసి సీతాదేవితో అడవికి వచ్చారు, రాక్షసరాజు పట్టుకుపోయాడు అని చెప్తారు. చెప్పిన తర్వాత కథ ఆవిడ చెప్తుంది, మీరు ఇక్కడి నుంచి దాటలేరు, కానీ నా తపస్సు చేస్తే శక్తి చేత మిమ్మల్ని నేను దాటిస్తానంటుంది. వాళ్ళకి మంచి ఆహారం పెట్టి దాటిస్తుంది. ఆ గుహలోంచి వస్తారు. అక్కడ ఈ లోపల ఏంటంటే అంగదుడు ఇంకా టైము మించిపోతుందని చెప్పేసి మా తండ్రి తండ్రి శిక్షిస్తాడు నన్నని నేను ప్రాయోపవేశం చేస్తా అంటాడు. ప్రాయోపవేశం చేస్తానంటే అందరూ కూడా అతన్ని ఊరడిస్తారు. ఊరడించిన తర్వాత ఈ లోపని మళ్ళీ అక్కడికి ఏంటంటే వీళ్ళు అక్కడ ఒక పక్షి ఉంటుంది.
శంపాతి అని జటాయువు తాలూకా అన్న. ఆ పక్షి ఏంటంటే ఎవరు వాళ్ళు అనుకుంటారు, మళ్ళీ అక్కడ రామకథ చెప్పుకుంటూ ఉంటారనమాట. ఇలాగ జటాయువు రావణాసుడితోటి యుద్ధం చేయడం, అది చనిపోవడం అని, అంటే ఎవర్రా నా తమ్ముడు గురించి చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అది ఏం చేస్తుందంటే అడుగుతుంది. అడగగానే వీళ్ళు మళ్ళీ అక్కడ రామకథ పూర్తిగా చెప్పిన తర్వాత అయ్యో నా తమ్ముడు చనిపోయాడా అని చెప్పి అది చెప్తుంది. మీరు నన్ను దీనికి తీసుకెళ్ళండి సముద్రం ఒడ్డుకి అంటూ తీసుకెళ్తారు. అంతకు పూర్వమే ఒక మహర్షి ఆవిడ చెప్పుంటాడు రామకార్యం మీద కొంతమంది వస్తారని. సరే ఆవిడ ఏం చేస్తుందంటే ఆవిడకి రెక్కలు వస్తాయి, ఆవిడ ఎగిరిపోతూ ఆవిడ చెప్తుంది, లంకలో సీతాదేవి ఉంది, మాకు చాలా దురదృష్టి ఉంటుంది, 100 యోజనాలు ఉంటుంది అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఇక్కడ వీళ్ళలో అందరూ కూడా మదన పడుతూ ఉంటారు, ఎవరు వెళ్ళగలవా ఎవరు వెళ్ళలేవా అని. అందరూ కూడా వారి శక్తులు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకున్నప్పుడు ఏంటంటే అంగదుడు చెప్తాడు, నేను వెళ్ళగలను తిరిగి రాగలను లేను అని. జాంబవంతుడు అంటాడు, నేను కొంత దూరం, నేను పూర్వకాలం అయితే నేను భూమినంతా కూడా చుట్టాను, ఇప్పుడు నాకు ఆ శక్తి లేదు, పెద్దవాడిని అయిపోయానని. ఇంక ఇలా అనుకుంటారు. అనుకున్న తర్వాత ఆ ఆంజనేయ స్వామి ఒక మూలకు వెళ్ళి మాట్లాడిపోతే ఇతను ఏం చేస్తారంటే, ఈ జాంబవంతుడికి అంతా తెలుసు, పెద్దవాడు కదా అతను, అందరిలోకి కూడా ఇతని శాపం కూడా తెలుసు అతనికి. ఇతను చెప్తాడు అందరితోటి, ఆంజనేయ స్వామి అతను ఒక్కడే వెళ్ళగలడు, అంచేత మనం అతని బలం అతనికి చెప్దాం అని వీళ్ళందరూ కలిసి అతను స్తుతి చేస్తారు, చెప్తారు అతని బలం. వెంటనే అతను సరే నేను వెళ్తానంటారు. అక్కడ మహేంద్రగిరి పర్వతం ఉంటుంది. ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఆయన ఒకసారి నిలబడి, అది అనేక ధాతువులతోటి అది మెరిసిపోతూ ఉంటుంది. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, ఏమండి పసుపు రంగులతోటి అనేకమైనటువంటి, దాంట్లో యక్ష, కిన్నర, కింపురుష, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా దాని మీద ఉంటారు. అక్కడ ఇంకోటి విశేషం ఏంటంటే, ఇతను ఎగిరే ముందు ఏంటంటే, ప్రస్తుతం కాదు, వాల్మీకి చెప్పినట్టు వారు చెప్పారు, అందరూ కూడా అన్ని పరుచుకుంటారు సరంజామాలు. అవి కూడా సరంజామాలు అంటే కూడా రకరకాలు భక్ష్యాలు, భోష్యాలు, పానీయాలు అవన్నీ. అయితే ఇది ఎప్పుడైతే ఆ తాళం చేసి ఒక అరుపు అరుస్తారు, అరవగానే ఆ జంతువులు అవన్నీ కూడా పారిపోతాయి, అన్నీ కూడా భయంకరంగా భయంపడి. ఈ సిద్ధులు, సాధ్యులు వాళ్ళు కూడా ఈ ప్రకంపనలు వస్తాయి. దాని మీద ఇతను తాళం చేసి ఒక్కసారి మీదకి ఎగరడానికి ఉద్యుక్తుడవుతాడు. వెంటనే అలా అవగానే అవన్నీ కూడా ఇతను మీదకి వెళ్ళి ఇలా ఎగురుతుంటే అతనితో పాటుగా అక్కడ ఉన్నటువంటి చెట్లు, పాములు, పొట్టలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈ విద్యాధరులు, ఈ కింపురుషులు వీళ్ళందరూ కూడా భయపడి ఏదో అవుతుందని ఆకాశంలోకి ఎగిరిపోతారు. ఎగిరిపోయిన తర్వాత కొంత దూరం అవన్నీ కూడా ఇతన్ని అనుసరిస్తాయని చెప్తారు. అంటే మనం చూడండి, మన ఇంటికి బంధువులు వస్తే వాళ్ళని మనం కొంతవరకు కూడా ఇల్లు దాటి ఆ గుమ్మం దాటి సాగనంపుతాం కింద వరకు. అలాగా అయింది. అయిపోయిన తర్వాత ఇతను బయలుదేరతాడు. ఇంకా 100 యోజనాలు దాటాలి. అదే సరే తన తండ్రి వాయుదేవుడిని తలుచుకుంటాడు, తన ప్రభు అయినటువంటి శ్రీరామచంద్రుని తలుచుకుంటాడు, వెళ్తాడు. ముందు వెళ్ళగానే ఈ సముద్రుడు ఏంటంటే మైనాకుడిని పిలుస్తాడు. చెప్తాడు, నీకు నాకు కూడా రాముడు మనకి కావలసిన వాడు, నీకేమో ఆంజనేయ స్వామి. ఎలా అంటే పూర్వంకి రెక్కలు ఉండేవాట ఆ పర్వతాలకి. ఆ వాయుదేవుడు ఇతన్ని స్నేహితుడిని చెప్పేసి తీసుకొచ్చి సముద్రంలో వేశాడు. అంటే ఇంద్రుడు తెక్కొట్టేసేవాడు రెక్కలు, కనపడకుండా ఉండడానికి ఇంద్రుడు ఇలా చేశాడంటారు. అయితే అక్కడ సముద్రుడు ఏం చెప్తాడంటే, రాక్షసులు పాతాళం నుంచి వచ్చేస్తున్నారని చెప్పేసి ఇతను అడ్డంగా పెట్టాడని సముద్రుడు చెప్తాడు. అయితే సముద్రుడిని కూడా చెప్తాడు, వాళ్ళు ఈ సముద్రం ఏర్పడడానికి సగరులు కారకం. అంటే సగరులు అంటే రామచంద్రుడు తాలూకా పూర్వులు అనమాట వాళ్ళందరూ. అది ఒక కథ. వాళ్ళు వెళ్ళడం, కపిల మహర్షి అతన్ని చూడడం, వాళ్ళు బుగ్గైపోవడం, భగీరథుడు గంగను తీసుకురావడం, ఇదంతా కథ. సరే ఇతను వెళ్తాడు. వస్తూ ఉంటే నువ్వు ఆతిథ్యం ఇవ్వాలంటే సరే, అతను పైకి వచ్చి బంగారు శిఖరాలతో ఉంటాయి, అతను ఉంటాడు ఆంజనేయ స్వామితో, మహానుభావ మీరు ఆతిథ్యం స్వీకరించండి అని చెప్తాడు. అతను, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను స్వీకరించినట్టే, ఇప్పుడు నేను రామకార్యం మీద వెళ్తున్నాను, తర్వాత వస్తాను అని చెప్పేసి అతను స్పృశిస్తాడు. ఒకసారి ఆ పర్వతాన్ని స్పృశించి అతను మళ్ళీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సురస అని చెప్పేసి ఆవిడ నాగమాత, ఆవిడ దక్ష ప్రజాపతి కూతురు. ఆవిడ ఏం చేస్తుందంటే, వీళ్ళ దేవతలు అతని తాలూకా శక్తిని పరీక్షించమంటారు. అంటే వెళుతున్నాడు, వెళ్ళి రాగలడా లేడా, దేవకార్యం కదా ఇదని. సరే ఆవిడ అతనికి పెద్ద నోరు తెరుచుకుని నా నోట్లో ప్రవేశించి వెళ్ళాలంటూ అతను అంటాడు, రామకార్యం మీద వెళ్తున్నాను, తర్వాత వస్తానంటే వినదు. సరే అతను శరీరాన్ని పెంచుతాడు, ముందు ఈవిడ పెంచుతుంది. ఒక్కసారి అతను సూక్ష్మరూపుడైపోయి ఆవిడ నోట్లోకి ప్రవేశించి బయటకు వచ్చేస్తాడు. మాత
నేను వెళ్తాను అని చెప్పేసి ఆవిడ దండం పెడతాడు. ఆవిడ శుభం నాయన వెళ్ళమంటుంది. ఇక మూడవది ఇక్కడ మనకు సముద్రంలో వెళ్తుంటే ఆ సింహిక అని చెప్పి ఒక రాక్షసు ఉంటుంది. అది ఏం చేస్తుందంటే నీడని బట్టి లాగేస్తూ ఉంటుంది అనమాట ఆ శక్తిని. లాగుతుంటే చూస్తాడు ఆంజనేయ స్వామి. అది విపరీతంగా పెరిగిపోతుంది, ఎన్నో యోజనాలు. ఇతను పెరుగుతాడు. ఇలా పెరిగి ఆఖరికి ముందు రెండోగా ఆవిడ తులసి దగ్గర చేసినట్టుగానే సూక్ష్మ రూపం ధరించి ఆయన ఆవిడలో ప్రవేశించి ఆ మర్మ అవయవాలన్నీ కూడా చిందరవందర చేసేసి ఆవిడని చంపేస్తాడు. చనిపోతుంది అది. సరే, ఈ మూడు అవుతాయి. ఈ మూడు కూడా ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు సాత్వికానికి, రజోగుణానికి, తామసానికి గుర్తని చెప్తారు. మొట్టమొదటిది ఏంటంటే పర్వతం, మేరు పర్వతం, అదేంటంటే చెప్తారో సాత్వికం అంటారు. రెండోది ఏంటంటే ఈ సురస, అదేమో రాజసం అంటారు. మూడోది తామసం. తామసం అంటే వాళ్ళ గుణం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒకరిని చంపడం, ఒకరి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం ఉంటుంది. రాజసం అంటే మాకు ఇంత శక్తి ఉంది అని చూపించడం రాజసం. సాత్వికం అంటే వాళ్ళు చాలా నెమ్మదిగా మాట్లాడతారు, ఎవరు దొరకరు, అలా ఉంటుంది. సరే, ఇలా అయిన తర్వాత లంబా అనేటువంటి ఒక పర్వతం మీద ఆయన దిగుతారు. ఎక్కడ వచ్చేసారు ఇంకా ఈ 100 యోజనాలు దాటి వచ్చిన తర్వాత ఆయన మెల్లిగా దిగుతారు. దిగిన తర్వాత అక్కడ లంకిణి అని చెప్పేసి ఆవిడ కాపలా కాస్తూ ఉంటుంది. కాపలా కాస్తే నువ్వెవరు, ఎందుకు వచ్చావు అంటే నేను లంక చూడడానికి వచ్చానంటారు. ఆవిడ ఏం చేస్తుందంటే ఒక చరుపు తరుస్తుంది ఇతను గట్టిగా అరిచి, ఆవిడ ఏమైనా అవుతుందేమో అని భయపడి మెల్లిగా వేళ్ళు ముడిచి ఒక తాపడంలా ఇస్తారు ఎడం చేత్తోటి, అది కూడా కుడి చేత్తో కాకుండా. వెంటనే అది అరుస్తుంది. అరిచిన తర్వాత చెప్తుంది, బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు పూర్వమే ఈ లంకలోకి నువ్వు వస్తావని, అంచేత నువ్వు యథేచ్ఛగా వెళ్ళిన ఆయన ఉంటుంది. సరే, ఆయనేమో సూక్ష్మరూపం ధరించి లంకలో ప్రవేశిస్తారు. లంక అంతా కూడా వెతుకుతూ ఉంటారు, ఎక్కడ ఉంటుందా సీతాదేవి అమ్మవారని చెప్పేసి. సరే, అలా అంత వెతుకుతూను లంకలో ఆ రావణాసుడి తలగా భవనంలో ప్రవేశిస్తారు. అక్కడ చూస్తారు, అక్కడ అందరు కన్యలు రకరకాల భంగిముల్లో పడుకుంటారు. ఆ బట్టలు చిందరవందరగా ఉంటాయి. అక్కడ తినడానికి రకరకాల పదార్థాలు అలా పడి ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద బాణాలతోటి ఆ పానీయాలు అవి ఉంటాయి. ఇవన్నీ చూస్తాడు, బాధపడతాడు. అయ్యో, నేనేమో వస్త్రాలవే సమంగా చెదిరినటువంటి ఆడవాళ్ళని చూశానని. తర్వాత మళ్ళీ తనకి తనే సమాధానం పరుస్తాడు, నేను చెడు బుద్ధితో చూడలేదు కదా అని చెప్పేసి. అమ్మవారు కనిపించరు, చాలా మదన పడతాడు. ఒక చోట వస్తాడు, అక్కడ ఆ రావణాసుడు పడుకుని ఉంటాడు పుష్పక మీద. ఆ పుష్పక విమానం మీద పడుకున్నటువంటి రావణాసుడిని చూసి, అబ్బా ఎంత కాంతితోడు వెలిగిపోతున్నాడు ఇతను, మహానుభావుడు అనుకుంటాడు. ఒక తప్పు చేయకపోతే ఇతన్ని మించిన వాళ్ళు లోకంలో ఉంటారు కదా అంటాడు. సరే, వెళ్తాడు, మళ్ళీ అమ్మవారిని వెతుకుతాడు. ఒక చోట మండోదరి అమ్మవారు పడుకుంటే ఆవిడని చూస్తారు. ఆవిడే సీతాదేవి అనుకుంటాడు అనేసి కొంచెం అక్కడ చెప్తారు వాల్మీకి. ఆయనకి ఏంటంటే ఆ స్వభావం కదా, వాన స్వభావం అని అది గెంతుతూ ఉంటాడు, తోకను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. వెంటనే మళ్ళీ బుద్ధిమంతుడు కదా అతను, మహానుభావుడు. వెంటనే అతను ఏంటంటే ఇదేమిటి నేను ఇలా చేస్తున్నాను, సీతాదేవి ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉండదు కదా అంటాడు. అనేసి బయటకు వస్తాడు, అంతా చూస్తాడు. అశోకవనం అని ఉంటుంది అక్కడ. అశోకవనం దగ్గర ఆ రాక్షసులు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సరే, అక్కడికి వచ్చిన తర్వాత సిన్సుపా వృక్షం ఉంటుంది. ఆ వృక్షం కిందని అమ్మవారిని పెడతాడు. అమ్మవారు చాలా భయపడుతూ ఉంటుంది. వీడు దుర్మార్గుడు, రోజు వచ్చి ఆవిడని నన్ను పెళ్లి చేసుకొని బాధిస్తూ ఉంటాడు. అక్కడ ఆ క్రూరులైనటువంటి ఆ రాక్షస స్త్రీలని చుట్టూ కూడా నిలబెడతాడు. వాళ్ళందరూ కూడా చెప్తారు, చాలా బుద్ధిమంతుడు ఆ రావణాసుడు, మండోదరింత అందమైన ఆవిడ ఉంది, ఆయన నిన్ను అడుగుతున్నాడు అంటే చూడు అని వీళ్ళు చెప్తూ ఉంటారు. సరే, ఇలా భయపడుతూ ఉంటుంది. అయితే ఆవిడ భయపడుతూ ఉంటే ఈ ఆంజనేయ స్వామి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ కనిపించకుండా ఆవిడకి రామకథ వినిపిస్తాడు. రామకథ వినిపించిన తర్వాత సరే మెల్లిగా అప్పుడు దిగిన తర్వాత నమ్మదు. ఎందుకంటే ఆ యతివేషంలో వచ్చి పట్టుకుపోయాడు, వాడే వచ్చాడేమో వీడు, ఇదంతా కూడా మాయలో చెప్తున్నాడు అనుకుంటాడు. ఈ లోపుని అక్కడ త్రిజట ఉంటుంది. ఆ స్వప్న వృత్తాంతం అని మనం అందరం చదువుకున్నాం, అంటే పాఠం వచ్చింది మాకు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఆవిడ చెప్తుంది, ఆ రావణాసుడు ఆ నూనె రాసుకుని ఉంటాడు, ఎర్రటి పువ్వులు వేసుకుంటాడు, ఎర్రటి పంచి కట్టుకున్నాడు, దక్షిణ వైపు వెళ్తున్నాడు, ఒక స్త్రీలాకి వెళ్తూ ఉంటుందని ఒకటి. ఇంకోటి అంటే గుండు చేయించుకున్నాడు, నల్లటి వస్త్రాలు ధరించాడు, ఇలా అంటూ ఉంటారు. సరే, అతనితో పాటు అతని తమ్ముడిని కూడా కొడుకుని కూడా తీసుకెళ్తున్నారని. అదే సమయంలో రాముల వారిని, లక్ష్మణస్వామిని కూడా 1000 హంసలు తెల్లటి బట్టలతో వాళ్ళు ఉంటారట, అవి లాగుతూ ఉంటుందట. అది శుభసూచకం. సరే, అమ్మవారికి కూడా కుడికన్ను అదురుతుంది, ఎడంకన్ను, అదే ఆడవాళ్ళకి ఎడంకన్ను శాస్త్రం చెప్తారు. సరే, ఆంజనేయ స్వామి మళ్ళీ వస్తాడు. ముందు సంశయిస్తుంది, నమ్మదు. అయినప్పటికీ అతను బోల్డని సాక్ష్యాలు చెప్తాడు. తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి ఇది ఇస్తాడు, ఏమిటి, అంగుళికం ఇస్తారు. కానీ ఆవిడ చూస్తుంది, చాలా సంతోషిస్తుంది, బాధపడుతుంది. రాముడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడని అడుగుతుంది.
అతను చెప్తాడు, లక్ష్మణస్వామి నీకు నమస్కారం పెట్టమన్నాడమ్మా, రాముడు త్వరలోనే వస్తాడు, నీ తనకు ఆచూకీ కనుక్కుందుకు నేను వచ్చాను, నాలాంటి వీరులు మహావీరులు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరం కూడా వస్తాము, ఈ రావణాసురుడిని రాములు వారు చంపుతారు అని అన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఆవిడ ఏంటంటే చూడామణి ఇస్తూ రాముల వారికి ఏదైనా కలిసిన గుర్తు చెప్తుంది, కాకాసుర వృత్తాంతం చెప్తుంది. అంటే కాకాసురుడు ఈవిడ బాధిస్తున్నప్పుడు ఏంటంటే రాముడు దర్భ ఒకటి తీసి దానికి బ్రహ్మాస్త్రంగా దాన్ని మంత్రించి ప్రయోగిస్తాడు, ఎవరు కాపాడలేకపోతారు, తిరిగి అతను శరణు జొచ్చినప్పుడు బ్రహ్మాస్త్రం వ్యర్థం అవ్వకూడదు అంటాడు రాముల వారు. అయితే కుడి కన్ను అది కోల్పోతుంది. అంటే ఈ కథ చెప్తుంది, అంటే రాముల వారికి చెప్పమంటుంది. సరే ఇతను వచ్చిన తర్వాత అశోకవనం అంతా కూడా శుభ్రంగా చంద్రవందనం చేసి నాశనం చేసేస్తాడు. అక్కడ చేయగానే అశోకవనం ఆడవాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు అందరూ పారిపోతూ ఉంటారు, కక్కావికలే వెళ్ళిపోతుంటే రావణాసుడికి చెప్తారు. రావణాసుడికి చెప్పగానే రావణాసుడు అక్కడ ఏంటంటే 80,000 మంది సైన్యంతో రాక్షసులందరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈ చేతి తాపడాలతోటి, కాలుతో తన్నడాలు, ఎగరేయడాలు వీటితోటి అందరినీ చంపిస్తాడు. అక్కడ చైతన్య ప్రసాదం అని ఒకటి ఉంటుంది. ఆ చైతన్య ప్రసాదంలో ఏంటంటే అక్కడ ఆ స్వామి దాని దగ్గర ఉంటాడు. ఉంచిన తర్వాత అక్కడ బంగారు స్తంభాలు అన్నీ ఉంటాయి అక్కడ. అంటే అది ఒక పెద్ద ఇదన్నమాట, ఒక పెద్ద బిల్డింగ్ అవ్వాలి, పెద్ద భవనం. దాన్ని నాశనం చేస్తూ ఉంటాడు. దాని రక్షకులు వస్తారు, వాళ్ళతో యుద్ధం చేస్తాడు, అందరిని చంపేస్తాడు. చంపగానే ఇప్పుడు ఏంటంటే జంబుమాల అని చెప్పేసి ప్రహస్తుడి తాలూకా కొడుకు ఆ జంబుమాల వస్తాడు. ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ జంబుమాలను చంపేస్తాడు. జంబుమాలను చంపగానే ఈ 5 సేనాధిపతులు వస్తారు, రావణాసురుడు సేనాధిపతి, వాళ్ళందరినీ చంపేస్తాడు. మంత్రి కుమారులు 7 వస్తారు, అతి బలమైన వాళ్ళందరినీ చంపేస్తాడు. అప్పుడు అక్షయ్ కుమారుడు అని చెప్పేసి ఆ రావణాసురుడు తాలూకా కుమారుడు, అతను చిన్న కుమారుడు వస్తాడు. చాలా చక్కగా అందంగా ఉంటాడు, చెవులు కుండలాలు, మెళ్ళో హారాలు, భుజకీర్తులు, చక్కటి బంగారు రథం దాని మీద వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తాడు, చాలా అందంగా ఉన్నాడని చెప్పేసి ఆంజనేయ స్వామి అనుకుంటాడు. యుద్ధం జరుగుతుంటే చాలా బాణాలతోటి ఇతన్ని కొడతాడు. ఆ బాణాలు బంగారు ములుకులు ఉన్నవి, తర్వాత బంగారు రెక్కలు ఉన్నవి. వాటికి రెక్కలు అంటే ఏం చేసిందంటే బాణంకి రెక్క ఏంటంటే దిశ నిర్దేశిస్తుంది. అంటే సరైనటువంటి వేగంతో సూటిగా వెళ్ళి వాడు తాకడానికి అనమాట. అవి ఇలాంటివి ఉంటాయి, రకరకాల బాణాలు ప్రయోగిస్తాడు. ఇంకా ఆంజనేయ స్వామి కోపం వస్తుంది, వెంటనే ఆ రథ గుర్రాల్ని నాశనం చేస్తాడు, ఆ రథాన్ని కొడతాడు, పిప్పి అయిపోతుంది. ఇతను వెంటనే ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేస్తుంటాడు. అతను అంటే తపశ్శక్తి, చిన్నతనంలోనే తపస్సు. ఆ రావణాసుడు కొడుకులిద్దరూ కూడా తపస్సు చేస్తారు వాళ్ళు. సరే ఇంకా లాభం లేదని ఆంజనేయ స్వామి యుద్ధం చేసి మించిపోతున్నాడని చెప్పేసి కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పి నేలకేసి కొట్టేస్తాడు. ఆయన మరణిస్తాడు. మరణించగానే ఈ వార్త తెలుస్తుంది. కావున అతనికి సభలో ఉన్నటువంటి అతనికి తెలియగానే కొడుకు వైపు చూస్తాడు. ఇంద్రజిత్తు వెంటనే వస్తాడు. వచ్చి అలా యుద్ధం జరుగుతుంది, చాలాసేపు యుద్ధం జరుగుతుంది. ఇంకా ఇంద్రజిత్తు ఇతన్ని నేను చంపలేను అనుకుని ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రం వేస్తాడు. బ్రహ్మాస్త్రం వేయగానే దాన్ని కట్టుబడిపోతాడు ఆంజనేయ స్వామి. నా శక్తి నాకు తెలుస్తూ నేను దీన్ని శక్తి నుంచి నేను విడిపించుకోలేను అని అనుకుంటాడు. హాని మాత్రం చేయదు. సరే అతన్ని తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళే లోపల ఏమిటవుతుందంటే ఈ రాక్షసులు ఇతను ఆంజనేయ స్వామి తెలివి తప్పిపోయాడని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న లతలతోటి తీగలతోటి అన్నిటి కూడా కడతారు. ఎప్పుడైనా ఒక అస్త్రం మీద ఇంకేమైనా కట్టిదేట ఆ అస్త్రం తాలూకా ప్రభావం పోతుంది. అప్పుడు ఇంద్రజిత్తు బాధపడతాడు. అయినప్పటికీ ఆంజనేయ స్వామి ఏంటంటే ఏదో కట్టుబడిన వాళ్ళలాగే ఉంటాడు. అంటే అతను ఏంటంటే రావణాసురుడిని చూడాలి. సరే వెళ్తాడు రావణాసురుడు. అక్కడ మళ్ళీ రామకు చెప్తాడు, నువ్వు ఇలా చేసావు, అమ్మవారిని తీసుకుని వచ్చావు, ఇది నీకు మంచిది కాదు, అమ్మవారిని విడిచిపెట్టి రావణ్ణి శరణు కోడు అంటాడు. రాముడిని శరణు కోరుని వాడిని రావణాసుడికి ఎంతో చెప్తాడు. కానీ వాడంటాడు, ఒప్పుకోడు. వాడు ఒప్పుకోక పోతివి నువ్వు ఇవన్నీ చెప్తావని చెప్పి సరే ఇతన్ని ఏంటంటే ఇంతమందిని చంపాడు కదా, ఆయనకు ఉక్రోషం ఉంటుంది, వీడిని చంపాడు అంటాడు. అప్పుడు విభీషణుడు ఏం చెప్తాడంటే దూతగా వచ్చిన వాడిని మనం చంపకూడదు అంటాడు. అని తర్వాత సరే ఈ వానరానికి ఇష్టమైనది ఏంటంటే ఆ తోక కదా, తోకకి నిప్పంటించి కాల్చేయండి అంటాడు. తోకకి నిప్పంటిస్తారు, కాలుస్తారు. అతను ఏంటంటే ఆ మహానుభావుడు, ఆయన అమ్మవారి తాలూకా కరుణ ఉంది ఆయనకి, ఎవరేం చేయగలరు. ఆ తోకతో ఏం చేస్తాడంటే శుభ్రంగా అందరి భవనాల్ని ఆ పేరుని అన్నీ కాలుస్తాడు. ఒక్క విభీషణుడిది మాత్రం కాల్చాడు. అయిపోతుంది. అయ్యో నేను ఇంత చేస్తాను, అమ్మవారు ఎలా ఉన్నారో అక్కడ
ఆ చైతన్య ప్రసాదాన్ని నాశనం చేస్తాను అని చెప్పేసి వెనక్కి వస్తాడు. మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మవారిని చూస్తాడు. బాగానే ఉన్నారని అమ్మవారిని. వెంటనే అమ్మ మేము త్వరలోనే వస్తాం లంకకి, నిన్ను తీసుకుని వెళ్తాడు రాముడు. నేను నిన్ను తీసుకెళ్ళిపోగలను, కానీ రాముడి తాలూకా నేను ఈ లంకనంతటినీ కూడా నాశనం చేసేయగలను, కానీ రాముడి వాళ్ళు ఏంటంటే ఆయనే వచ్చి నేను నిన్ను తీసుకుని వెళ్తానని చెప్పారు అంటాడు. ఈ లోపల ఏంటంటే ముందు చెప్తాడు వచ్చేయమంటే ఆవిడ నువ్వు నన్ను తీసుకెళ్తున్నప్పుడు నేను పడిపోవచ్చు, నీ ఆడావిడలో నువ్వు రక్షించుకుందుకు వాళ్ళు నిన్ను ఎవరైనా శత్రువులు రావచ్చు నీ మీదకి, నువ్వు నిన్ను ఇద్దరిని కూడా రక్షించలేవు, కష్టం అని చెప్తుంది. సరే అవన్నీ జరుగుతాయి. ఇతను వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ జాంబవంతుడు వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఈ లోపల మధువనం ఉంటుంది, దాన్ని శుభ్రంగా నాశనం చేస్తారు. అది సుగ్రీవుడు మేనమామది. సరే ఈ వార్త చెప్పగానే సుగ్రీవుడు అనుకుంటాడు, ఓహో వీళ్ళు ఏదో సాధించుకొచ్చారు. వెళ్తాడు. ఆ సీతను చూచిదని మొట్టమొదట చెప్తాడు అతను రాముల వారికి. సరే వీళ్ళందరూ బయలుదేరతారు. నలుడు నీలుడు సహాయంతో వాళ్ళు ఒక వారధి కడతారు, లంకలో ప్రవేశిస్తారు. లంకలో ప్రవేశించిన తర్వాత ఇంకా యుద్ధం ప్రారంభమవుతుంది. యుద్ధ ప్రారంభంలో ఏంటంటే అందరు రాక్షసులు వస్తారు. ఆ ప్రహస్తుడు, తర్వాత ధూమ్రాక్షుడు, అకంపనుడు. ఈ అకంపనుడిను ఈ నికుంభుడు అనేవాడిని కూడా ఈయన చంపుతారు. ఇకపోతే యుద్ధానికి అందరినీ పంపిస్తుంటాడు. ముందు వాడు రాడు, కుంభకర్ణుని పంపిస్తాడు. కుంభకర్ణుని పంపించినట్టయితే వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు భయపడతారని అదొక యంత్రం అని చెప్పమంటాడు విభీషణుడు. అలాగే చెప్తారు. కానీ ఆ తర్వాత నిజం తెలుస్తుంది. వాడు అందరినీ కూడా బఠానీలు వేసుకున్నట్టుగా నోట్లో వేసుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా వాడు రాక్షసులను చేసి పారిపోతారు. అప్పుడు రాముల వారు ఆయన చంపేస్తారు. తర్వాత ఇంద్రజిత్తు నాగపాశాలతో వీళ్ళని బంధిస్తారు. అప్పుడు గరుత్మంతుడు రాగానే నాగపాశాలు పోతాయి. తర్వాత బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దాంతో వీళ్ళందరూ కూడా మూర్ఛితులైపోతారు. అందరూ కూడా ఆ మూర్ఛితులైపోగానే ఇంకా ఈ లాంతర్ పట్టుకుని వెతుకుతూ ఉంటాడు విభీషణుడు, ఎవరెవరా అని వెతుకుతూ ఉంటే ఒక చోట ఈ జాంబవంతుడు ఉంటాడు. జాంబవంతుడు తాత ఎలా ఉన్నామని అడుగుతాడు విభీషణుడు. అడిగితే అతను అడుగుతాడు, ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు, అంజనీపుత్రుడు బాగున్నాడా అంటాడు. అప్పుడు అడుగుతాడు విభీషణుడు, ఏమిటి శ్రీరాముడిని అడగలేదు, లక్ష్మణ స్వామిని అడగలేదు, ఎవరిని అడగలేదు, నువ్వు సుగ్రీవుడిని నీ తాలూకా రాజైన సుగ్రీవుడిని నువ్వు అతన్నే అదే అడగలేదు, ఎవరిని అడగట్లేదు ఏమిటంటే అతను చెప్తాడు, అతను అందరూ బతుకున్నా సరే ఆంజనేయ స్వామి లేకపోతే అందరూ మరణించేట అతను. అంటే ఏంటంటే వీళ్ళందరూ మరణించినా సరే అతను ఒక ఒడ్డుకు తీయగలడు. అంటే అందరినీ బతికించేటువంటి స్తోమత, అంటే బతికించడం అంటే ఇంకేంటి ఏదో ఒక ఉపాయం చూడగలడు. అతను ఒక్కడు కానీ పోతే మిగతా అందరూ మరణించినట్టే, మన అందరూ ఉన్న ఉపయోగం లేదనమాట అర్థం. సరే అప్పుడు జాంబవంతుడు చెప్తాడు, ఆయన హిమాలయాల్లో ఈ సంజీవని పర్వతం ఉంటుంది, తీసుకురమ్మంటాడు. సంజీవని పర్వతం తీసుకొస్తాడు. వెంటనే ఆ గాలి సోకగానే వీళ్ళందరికీ మళ్ళీ మామూలుగా స్వస్థత వస్తుంది. ఈ విషయం మళ్ళీ తెలుస్తుంది వాడికి, ఇంద్రజిత్తుకి. వాడు చాలా బాధపడతాడు. ఎందుకంటే నాగపాశాలతో కట్టినప్పుడు అయిపోయింది, బ్రహ్మాస్త్రము పని చేయలేదు. ఇంక సరే ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ వాడు ఒక యుద్ధంకి వస్తాడు. మాయా సీతను తీసుకొచ్చి ఆవిడ చనిపోయిందని చెప్తాడు. సరే అది రాముడికి ఈ వార్త తెలుస్తుంది. రాముడికి ఏమో ఆంజనేయుడు చెప్తాడు. చెప్పిన తర్వాత రాముడు నిజమే అనుకొని చాలా దుఃఖిస్తూ ఉంటాడు. ఈ లోపల విభీషణుడు వస్తాడు. విభీషణుడు చెప్తాడు, అయ్యో రామా, అది పుట్టిదే మాయా సీత, అదేం కాదు. ఎందుకంటే రావణాసురుడు ఆవిడని ఎక్కడ పెట్టాడు, ఎవరు కూడా చూడడానికి వీలైనటువంటి దీంట్లో పెట్టాడు. అందులో తను తీసుకొచ్చినటువంటి స్త్రీని చంపేస్తే ఆవిడ ఊరుకుంటాడా, ఇదంతా ఉట్టినే మాయా సీత అంటాడు. సరే అయిపోతుంది. అక్కడ ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇంకా ఇంద్రజిత్తుని చంపాలని వీళ్ళు ఒక ఇదిస్తాడు. అప్పుడు తమ్ముడిని పిలుస్తాడు, నాయనా మంత్రాలని నువ్వు గుర్తుపెట్టుకో అంటే నికుంభల హోమం వాళ్ళ హోమం చేద్దానికి బయలుదేరతాడు. ఆ హోమం కానీ చేసి వాడు రథంతో బయటకు వస్తే ఇంక వాళ్ళు ఎవరిని కూడా అతన్ని నిర్జించలేరు, ఎవరు కూడా అతన్ని ఓడించలేరు. సరే అక్కడ లక్ష్మణస్వామి వెళ్తాడు, విభీషణుడు వెళ్తారు, యుద్ధం చేస్తారు. విభీషణుడిని నానా భాషలో అదే దుర్భాష, తమ్ముడు అంటే బాబాయ్ కదా ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పి తిడతాడు. అప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏంటంటే అనేక అస్త్రాలు ప్రయోగించినా ఎక్కడ అవ్వదు. అయితే అక్కడ ఒక తమాషా జరుగుతుంది. ఏంటంటే లక్ష్మణస్వామి తన అన్నగారిని ధర్మనిరతుడు, ధర్మం తప్పనివాడు అయితే అనేటువంటి ఆ మాట ప్రయోగించి ఒక బాణం విడిచిపెడతాడు. దాంతో
చచ్చిపోతాడు. ఈ వార్త రావణాసుడికి తెలుస్తుంది. అప్పుడు ఇంకా చాలా దుఃఖిస్తాడు వాడు. ప్రహస్తుడిని యుద్ధంకి పంపిస్తాడు. ప్రహస్తుడు చస్తాడు. వాడు ముఖ్యమంత్రి అనమాట, వాడు ముఖ్యమైనటువంటి వాడు. సరే, అప్పుడు ఇంకా రావణాసుడే వస్తాడు. ఆ రావణాసుడు వచ్చి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు అప్పుడే అగస్త్యుడు వారు వచ్చి రాముడికి ఆదిత్య హృదయం బోధిస్తారు. ఈ లోపుని అంతవరకు కూడా రాముల వారు నేల మీద నిలబడి యుద్ధం చేస్తారు, లేదా ఆంజనేయ స్వామి మీద మూపురం మీద కూర్చొని యుద్ధం చేస్తారు. ఇప్పుడు మాతలి అంటే ఇంద్రుడు రథాన్ని పంపిస్తారు. సరే, ఆ రథం ఎక్కి వాటితో యుద్ధం చేస్తారు ఘోరంగా. వాడు చాలా ఇద్దరు కూడా అద్భుతమైన యుద్ధం. అందుకే అంటారు యుద్ధం ఎలా ఉంటుంది, రామరావణ యుద్ధం ఎలా ఉంటుందంటే రామరావణ యుద్ధంలాగే ఉంటుంది, అది ఇంకోలా ఉండదు. అదే సముద్రం ఎలా ఉంటుందంటే సముద్రం అలాగే ఉంటుంది. అంటే వాటితోటి ఇంకా పోల్చడానికి మనకేమీ లేదనమాట, అలా చెప్తారు పెద్దలు. అయితే వాడు చాలా రకాలుగా చేస్తాడు యుద్ధం. ఈ లోపల ఏం చేస్తాడంటే వాడు ఈ శక్తి ప్రయోగిస్తే విభీషణుడి మీద. విభీషణుడు ప్రయోగిస్తే లక్ష్మణస్వామి దాన్ని తునాతునకలు చేస్తే వాడికి చాలా కోపం అనమాట. ఎందుకంటే విభీషణుడే ఇవన్నీ చేశాడు, వీడికి గుట్టు అంతా చెప్పేస్తున్నాడు ఇక్కడ. అయితే ఇంకొక శక్తి చూస్తాడు, అది చెప్తాడు ఇది చాలా బలమైందని చెప్పేసి. దానికి 7 గంటలు కట్టి ఉంటాయి. అది గణగణ మోగుతూ అక్కడ విపరీతమైన వేగంతో వచ్చి లక్ష్మణస్వామిని తాకుతుంది. తగ్గానే లక్ష్మణస్వామి మూర్చిపోతాడు. రాముడు చాలా విచలితులైపోతాడు. అలాగే ఆ మనసుతోటి యుద్ధం చేస్తాడు. ఆ రోజు యుద్ధం అవుతుంది. ఇతనికి ఈ లోపుని భయపడుతూ ఉంటే సుషేనుడు వస్తాడు. సుషేనుడు అంటే ఇతని మేనమామ అనమాట, సుగ్రీవుడు మేనమామ. అతను వైద్యుడు. అతను చూసి ఇతని కలువు చూస్తే చనిపోయినట్టుగా లేదు, నల్లబడలే శరీరం, శ్వాస కొంచెం నెమ్మదిగా ఆడుతోంది అని చెప్పేసి అతన్ని పిలిచి ఆంజనేయ స్వామిని, మహానుభావ నువ్వు ఇదివరకు తెచ్చావు కదా, మళ్ళీ అదే కావాలి తీసుకురమ్మంటారు. ఆ మూలికలు తెమ్మంటే ఇతను వెళ్తాడు. ఆ మూలికలు ఏవో తెలియవు అని చేత ఏంటంటే ఏకంగా మళ్ళీ ఆ పర్వతాన్ని తీసుకుని వస్తాడు. అతనికి ఆ రసం పిండితే ముక్కులో ఆకుల రసాన్ని మళ్ళీ వెంటనే లేస్తాడు. మళ్ళీ రావణాసుడితో యుద్ధం అవుతుంది. రావణాసుడితో యుద్ధం అయినప్పుడు అన్నీ కోల్పోతాడు రావణాసుడు. రాముడు ఆ రథసారథిని గుర్రాలని అన్నింటినీ వేస్తాడు. అప్పుడు ఇవాళ వెళ్ళిపోయి నువ్వు తర్వాత రా అంటాడు. అంటే వస్తాడు మొన్నాడు. సరే, ఇంకా మొన్నాడు రావణాసుడు చనిపోతాడు యుద్ధంలో, మరణం ప్రాప్తిస్తుంది. వెంటనే ఆంజనేయ స్వామిని పిలిచి సీతాదేవితో చెప్పమంటాడు. సీతాదేవితోటి ఈ రావణుడి మరణ వార్త చెప్తాడు. రావణుడికి తీసుకుని వస్తారు, అగ్ని ప్రవేశం చేస్తారు. అయిపోయిన తర్వాత శ్రీరాములు వారు ఆంజనేయుని పిలిచి, ఆంజనేయ నేను వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, అంటే పుష్ప విమానం అక్కడ ఉంటుంది సిద్ధంగా, నేనేమో కొన్ని చోట్ల దిగాలి అంటే అక్కడ దిగుతాడు. ఎక్కడంటే భరద్వాజాశ్రమంలో దిగుతాడు, కిష్కిందలో దిగుతాడు. అంటే కిష్కిందలో ఆడవాళ్ళందరినీ ఎక్కించుకుంటారు. భరద్వాజాశ్రమంలో ఆ ఋషికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం పెట్టడానికి వెళ్తాడు. నువ్వు వెళ్ళి వెంటనే గుహుడికిను అక్కడ ఇతని భరతుడికి కూడా నేను నా ఆగమన వార్త నువ్వు చెప్పు అంటాడు. ఎందుకంటే అతను ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, 14 సంవత్సరాలు నిండిన తర్వాత నువ్వు రాకపోతే వెంటనే నేను ఆత్మాహుతి చేసుకుంటాను అని చేత రాముల వారు ఆంజనేయ స్వామి ద్వారా కబురు పెడతారు. ఆంజనేయ స్వామి వెళ్తారు, శీఘ్రంగా వెళ్ళి గుహుడికి చెప్తారు. అక్కడి నుంచి వెళ్ళి నందిగామలో ఉంటాడు అతను ఏంటంటే అన్నగారి తాలూకా పాదుకలను పెట్టుకుని పాలన చేస్తూ ఉంటాడు. అన్నగారిలాగే జటావల్కలు ధరిస్తాడు ఏమండి. అతను నేలమే పడుకుంటాడు అన్నగారిలాగా. అంటే అతనికి కూడా అన్నగారికి అక్కర్లేనటువంటి సుఖం తనకు కూడా పొందడు. అది అతని తాలూకా ఇదనమాట. సరే, అయిపోతుందండి. రాముల వారు ఆ పుష్కభూమి మీద వస్తారు, అందరూ వస్తారు, ఆడవాళ్ళు విభీషణుడు వస్తారు. రామపట్టాభిషేకం జరిగిపోతుందండి అద్భుతంగా. రాముడు అందరికీ కూడా రకరకాల బహుమతులు ఇస్తారు. అక్కడ అమ్మవారు అతన్ని ఆంజనేయ స్వామి వైపు చూస్తుందట, ఒక నగ పట్టుకొని, అంటే ఒక మెడలో ఆహారం. అక్కడ రాముల వారు చూసి ఇలా సౌజ్ఞ చేస్తారట, ఆవిడ ఇస్తుందట. మనకి ఈ సినిమాల్లో అట్లా చూపెడతారండి చాలా ఘోరంగా. మనకి అందరూ కూడా ఏం చేస్తారంటే మన పురాణాల్లో ఉన్నవాళ్ళు వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ ఉంటారు సినిమాలు. అదొకటువంటి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. అలాగే ఆంజనేయ స్వామి అది తీసేసి ఇదేంటి ఇలా రాముడు లేడిలో అని ఇలా కొరికి పడేశాడు అవన్నీ చెప్తూ ఉంటారు. అది చాలా తప్పండి. అతను నవవ్యాకరణ పండితుడు, మహానుభావుడు, మనకి బుద్ధిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అలాంటి వాళ్ళ గురించి అలా సినిమాలు తీస్తున్నారండి ఘోరంగా. సరే, అలా ఉంచండి అండి, అలా అలా వస్తూనే ఉంటాయి. మంచివాళ్ళుగానే ఉంటారు. అదండి, అతను మనకి ఎంతో బుద్ధి, బలం, ధైర్యం, వాక్పటుత్వం
అన్నీ కూడా మనకి ఇవ్వాలండి. ఆయన తాలూకా జన్మదినం ఆ సందర్భంగా నేను నాకు తెలిసినటువంటి 4 విషయాలు నేను చెప్పానండి. తప్పులుంటే పెద్దలు మన్నించండి. శుభం భూయాత్.